రాజు అయితే బాబుని తీసుకొని అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, "నువ్వు ఎవరితో మాట పడడం కానీ, నిన్ను ఎవరైనా మాటలు అనడం కానీ నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "నువ్వు ఎందుకురా వెళ్ళిపోవడం? నా మాటకు విలువ లేని ఈ ఇంట్లో నేనే ఉండను" అని చెప్పేసి అయితే తన బ్యాగ్‌ని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఆపండి, ఆగండి, ఆగండి" అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారు. ఆ మాటలు ఏమీ లెక్క చేయకుండా అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే, "ఈ ఇంట్లో నాకు విలువ లేదు. నా మాటకు విలువ లేదు. అలాంటి ఇంట్లో నేను ఎలా ఉండగలను? ఈ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతాను" అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే, "ఆగు అపర్ణ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "ఎందుకండి నన్ను ఆపుతున్నారు? వీడు అసలు విషయం ఏంటో చెప్పకుండా ఆపుతున్నాడు కదా! నేను ఎలా ఉండగలను ఈ ఇంట్లో? నా మాటను విలువ లేనప్పుడు, నా మాటను కొట్టేసినప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇంట్లో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న మాత్రం, "అసలు విషయం ఏంటో నేను చెప్తాను. ఆ బాబు ఎవరో నేను చెప్తాను. అసలు విషయం ఏంటో నేను బద్దలు కొడతాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "నాన్న వద్దు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "అవునా? ఆ విషయం మీకు తెలుసా? మీకు కూడా తెలిసి ఎందుకు దాచారు నా దగ్గర? అసలు ఈ బాబు ఎవరు? ఎందుకు? ఎక్కడి నుండి వచ్చాడు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "ఆ విషయాలన్నీ నేను ఈరోజే బద్దలు కొడతాను అపర్ణ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "అసలు విషయం ఏంటో నేను చెప్తాను అపర్ణ నీకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.